ప్రతి మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టాల్లో పెళ్లి ఒకటి. అపురూపమైన ఆ మధుర క్షణాలు చిరకాలం నిలిచిపోయేలా దాచుకోవాలి అని అందరూ అనుకుంటారు. ఆ తీపి జ్ఞాపకాలను ఫోటోలు, వీడియోల రూపంలో 10 కాలాల పాటు పదిలంగా చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. నాడు పెళ్లి సమయంలోనే వీడియోలు తీయించుకుని ఫోటోలను అచ్చు వేయించుకునేవారు. నేడు ట్రెండ్ మారింది. పెళ్లికి ముందే వీడియో షూట్ చేయించుకుంటున్నారు. ఇందుకోసం భారీగా ఖర్చు చేసేందుకు ఏం మాత్రం వెనకాడటం లేదు. ఇలాంటి వారి అవసరాలు తీర్చేందుకు ప్రత్యేకంగా ప్రీ వెడ్డింగ్ షూట్ స్టూడియోలు కూడా వెలిశాయి. భిన్నమైన సెట్టింగులతో సినిమా షూటింగ్ను తలపించేలా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇందులో కొందరు నలుగురికి భిన్నంగా ఉండాలనే తాపత్రయంతో ఆసుపత్రుల్లో, శ్మశానంలో, బురదలో సైతం షూట్ చేయించుకుంటున్నారు. ఒక్కోసారి ఇవి ప్రాణాంతకమవుతున్న వీడియోలను సైతం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. నేటి అనుభూతులే రేపటి జ్ఞాపకాలు. వాటిని దాచిపెట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానిలో భాగంగా వచ్చినవే ఫోటోలు, వీడియోలు. నేటి వివాహ వ్యవస్థలో విస్తృతంగా కొనసాగుతున్న ట్రెండ్ ప్రీ వెడ్డింగ్. పెళ్లికి ముందు పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె కలిసి తీయించుకునే ఫోటో, వీడియో షూట్ ప్రక్రియ. గత కొన్నేళ్ల నుంచి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ భారతీయ వివాహ వ్యవస్థలో ఓ భాగమైపోయింది. మొదట నగరాల్లో ఉండే ఈ ట్రెండ్ నేడు పట్టణాలు దాటి పల్లెలకు కూడా పాకిపోయింది. ఒకప్పుడు పెళ్లి రోజు ఫ్లెక్సీ పెట్టించడానికి 2-3 రోజుల ముందు వధూవరులు ఫోటో దిగేవారు. అదే ఆధునీకరణ చెందుతూ ప్రీ వెడ్డింగ్ షూట్లా మారిపోయింది. ఫోటోలకే పరిమితం కాకుండా సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ రకరకాల ప్లేసుల్లో వీడియో షూట్ చేయించుకుంటున్నారు. కొందరు మాత్రం వీడియో తీస్తున్న సమయంలో జరిగిన కామెడీ క్లిప్లను పెళ్లి రోజున ప్రొజెక్టర్ ద్వారా అందరికీ చూపిస్తున్నారు. ఇలా ఒకరికి భిన్నంగా మరొకరు వీడియోలను క్రియేట్ చేసుకుంటున్నారు. వీటికి తగ్గట్లు దుస్తులు, ప్రాంతాలను కూడా ఎంపిక చేసుకొని 2-3 రోజుల్లో షూట్ ముగించేసుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్లలో సైతం భిన్నత్వాన్నే కోరుకుంటున్నారు. కొంతమంది ప్రీ వెడ్డింగ్ పేరుతో వింతలు, విన్యాసాలు కూడా చేస్తున్నారు. ఒకప్పుడు బీచ్ల వద్ద పచ్చని ప్రకృతి మధ్య చేసేవారు. ఇప్పుడేమో ప్రత్యేకత కనబరచాలనే తాపత్రయంతో శ్మశాన వాటికలు, ఆసుపత్రులు, మట్టి బురదలు అనే తేడా ఏమాత్రం లేకుండా ఎక్కడి పడితే అక్కడ షూట్ చేస్తున్నారు. ఉత్తరాఖండ్లో ఒక నదిలో ఫోటో షూట్ చేయడానికి వెళ్ళి అకస్మాత్తుగా నీటి మట్టం పెరిగి కొట్టుకుపోయారు. రెస్క్యూ సిబ్బంది సాయంతో వారిని బయటకు తీశారు. చాలామంది శ్మశానాన్ని కీడుగా భావిస్తుంటారు. కానీ గుజరాత్లో ఓ శ్మశానంలో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నారు. హైదరాబాద్లో గత ఏడాది ఓ పోలీసు తన భార్యతో కలిసి పోలీస్ వాహనం ముందు స్టేషన్లో ఈ తరహా షూట్ చేయడం సంచలనమైంది. అయితే ఇద్దరు పోలీసులే కావడం, శుభకార్యం కావడంతో అధికారులు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా కర్ణాటకలో ఓ వైద్యుడు ప్రభుత్వ ఆపరేషన్ థియేటర్లో ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఆ వైద్యుడి ఉద్యోగం పోయిన పరిస్థితి కూడా నెలకొంది. ఇలా తమ అభిరుచులకు తగ్గట్లుగా భిన్నంగా రకరకాల ప్రాంతాల్లో ప్రీ వెడ్డింగ్ షూట్లు చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నారు. ఒకప్పుడు ఫార్మల్ షూట్గా ప్రారంభమైన ఫోటో షూట్ ఆధునీకరణ చెంది ప్రీ వెడ్డింగ్ షూట్గా మారిపోయింది. అత్యుత్సాహంతో అబాసుపాలవుపోతున్నారు. కొందరైతే ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు. ఇక నాణానికి ఇంకోవైపు చూస్తే ప్రీ వెడ్డింగ్ షూట్స్కు నాటికి క్రేజ్ పెరగడంతో దీని ద్వారా చాలామందికి ఉపాధి కూడా లభిస్తుంది. వీడియో ఫోటోలు తీసేవారు మాత్రమే కాదు, లొకేషన్లు, ప్రత్యేక స్టూడియోలు, దుస్తులు, అలంకరణ సామాగ్రి, వస్తువులు, వాహనాలు సమకూర్చేవారు, ఇలా ఎంతోమంది దీని ద్వారా ఆదాయం పొందుతున్నారు. ఈ తరహా షూట్ల కోసం చాలామందే అవసరం ఉంటారు. వారందరి ఖర్చులు షూట్ చేయించుకునేవారు భరించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది దీనిపై ఆధారపడి బతుకుతున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.